బ్రతుకుతాం. అందుకే క్రైస్తవులారా కలిసి తావండి, కలిసి బతకండి. ఐకమత్యమే మహాబలం, అదే బైబిల్ చెప్పింది. అలా ఉండండిరా, ఒక్కటే బోధలోనికి రండి, బోధలు మార్చకండి, మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా చెప్పేయకండి, తప్పది. అదే నా బాధ, నా ఏడుపు. అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు. మీ డబ్బులు అడుక్కున్నానా, లేకపోతే ఎవరైనా ఛానల్ ఎప్పుడైనా చూసారేంటి, స్క్రోల్ వేసి మీ అమూల్యమైన ప్రేమపూర్వక కానుకలు నాకు పంపండి రా, మీదేసి పోతానని ఎప్పుడైనా అడిగానా? నిజంగా మీ అందరికీ మనసుంటే ఏ పెద్ద బోధకుడని మీరు అనుకుంటున్నారో వాడిని తీసుకొచ్చేయండి, డిబేట్ ఏర్పాటు చేయండి, నాకు వాడికి. నేను ఓడిపోతే ఇక్కడే పాతేయండి, వాడు ఓడిపోతే ఎప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. లేదా ఒక్కొక్కడు నాతో పోటీకి రావడానికి ఇష్టపడ్డు, ఒక 100 మందిని అడగండి, ఒక 100 మందిని కూర్చోబెట్టండి, నేను ఒక్కడనే కూర్చుంటాను. వాళ్ళు చెప్పేది బోధ, నేను చెప్పేది బోధ. వాళ్ళకు బైబిల్ తెలుసా, నాకు బైబిల్ తెలుసా, మీరే నిర్ణయించండి. నేను చెప్పేది తప్పైతే ప్రజలే మమ్మల్ని